ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. నిజామాబాద్ జిల్లాలో జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఓ గంజాయి కేసులో ముద్దాయిని చేశారు జర్నలిస్టులను. ఒకరికి రిమాండ్ తరలించారు, ఒకరికి బెయిల్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. మరో కేసులో హాస్పిటల్లో డబ్బులు వసూలు చేశారని 5 జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారు నిజామాబాద్ పోలీసులు. సాయి చైతన్య మరోవైపు 3 పరారులో ఉన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా మేయర్ 3వ మహిళకే దక్కనుంది. రిజర్వేషన్ల ప్రకారం మహిళా జనరల్ రావడంతో 30 స్థానాలకు డివిజన్లకు సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులే ఖచ్చితంగా మేయర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి 3వ కూడా మహిళా మేయరే కానుంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో తర్జన భర్జన పడుతున్నాయి పార్టీలు. మరోవైపు మహిళా మేయర్ ఎవరవుతారో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నిజామాబాద్ జిల్లా ప్రజలు. నిజామాబాద్ జిల్లాలోని పూర్తిగా ఇటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, అదేవిధంగా బాన్స్వాడ, బిచ్కుందాతో పాటు ఇటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ తో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ ఉత్కంఠగా నెలకొంది. అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులకు తమ స్థానాలు ఎక్కడున్నాయని ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో నెలకొన్నాయి.